చెప్పు. ఈ కేసులో న్యాయస్థానంలో సుందరంకి ఎగెనెస్ట్గా మొత్తం 32 మంది సాక్ష్యం చెప్పారు. అందులో 3 చెప్పిన సాక్ష్యమే న్యాయస్థానం బాగా నమ్మింది. దీని పేరు రాణి. మహా ఉత్తమురాలు. ఏదో కొంచెం సిగ్గెక్కువ. ఆడవాళ్లతో అసలు కలిసే ఉండదు. దీన్ని ప్రపంచంలోనే చాలా పాత బిజినెస్, వ్యభిచారం. దీనికి సుందరానికి కనెక్షన్ ఉందని కోర్టులో ఇది సాక్ష్యం చెప్పింది. బట్ అటువంటిదేం లేదని నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఈ మన్మధుడి పేరు మునుస్వామి. సుందరం ఇంటి కాంపౌండ్లోనే ఉంటున్నాడు. సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయటం తన కళ్ళారా చూశానని వీడు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. వీడు ఐ విట్నెస్. ఎందుకు వాడలా చెప్పాడు? ఏదైనా విరోధం ఉందా? అది మాత్రమే కాదు, డబ్బు కూడా కారణమై ఉంటుంది. తరువాతది విజయలక్ష్మి తన తల్లికి రాసిన ఒక లెటర్. ఆ లెటర్ తన కూతురు రాసిందే అని ఆవిడ కోర్టులో గట్టిగా చెప్పింది. ఆ తర్వాత పోలీసులు మొత్తం అందరూ సుందరానికి అగెనిస్ట్గానే సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యాలన్నింటినీ కోర్టు నమ్మలేదంటేనే ఆశ్చర్యం. నాకు డబ్బు ఇవ్వడం ఇష్టం లేదు. ఇటు చూడమ్మా, ఈయన నా కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు కాబట్టే సుందరం తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నా చెల్లెలు చనిపోయింది. తను మళ్ళీ తిరిగి రాదు. దేవుడి దయవల్ల సుందరం నిర్దోషిగా మళ్ళీ విడుదలయ్యే ఛాన్సు మీకొచ్చింది. మీ దగ్గర డబ్బుంది, నా దగ్గర లేదు. నిజంగా డబ్బు కోసమే సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నానే కానీ మనస్ఫూర్తిగా కాదు. ఇందువల్ల కష్టాలు పాలయ్యేది మీ భార్యాభర్తలే. నేనొస్తా. మూర్తి, మూర్తి, ఉండవయ్యా. ఎందుకంత కోపం? ఏదో చిన్నపిల్ల అలా అనేసింది. నేను మాట్లాడతానుగా. అమ్మా, ఆ దేవుడే మనకి మంచి దారి చూపించాడు. మనకి 2 లక్షల రూపాయలు ముఖ్యం, సుందరం ప్రాణం ముఖ్యం. 2 లక్షలు కాదు, 20 లక్షలు ఇచ్చైనా సరే మా అన్నయ్యని కాపాడుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఇతని మాటలు నమ్మడానికి నేను రెడీగా లేను. హేమా, కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళని కూడా నమ్మాలి, వేరే దారి లేదు. 2 లక్షలేగా హేమా, పోతే పోయింది ఇవ్వమ్మా. ఈ డబ్బు ఇవ్వకపోవటం వల్ల అన్నయ్య విడుదల కాకుండా పోతే? అవునమ్మా, ప్లీజ్. అదినా, లాయర్ రాజాగారున్నారు కదా, ఆయన ఒక మాట అడుగుదాం. హేమా, ఏమిటమ్మా ఇది? ఏదడిగినా రాజారాని రాజాని అడుగుదాం అంటావు? అతనేమైనా జోష్యుడా? హేమా, మీ అన్నయ్య జైలుకెళ్లేటప్పుడు అన్ని బాధ్యతలు నీకు అప్పజెప్పమంది నేను. అదే తప్పైపోయిందమ్మా. నువ్వు విప్పకపోయినా పర్వాలేదు. నా నగలన్నీ అమ్మైనా ఆ డబ్బు నేనే ఇస్తాను. వదినా, ఎంత మాట అన్నావు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు నువ్వే కావాలి. 2 లక్షలేంటి, ఎంత నేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి నా గౌరవాన్ని తాకట్టు పెట్టాను. నా పరువు తీయకు. మంచి పనులు చేస్తే చప్పట్లు కొట్టడం పద్ధతి. రాజా, కళ్యాణ్ సార్, ఈ లాయర్ గారు లేని టైంలో ఇతని గురించి ఆహా ఓహో అని పొగిడారు. ఇక మీదట నేను ఇక్కడ ఉండటం అవమానం. నేనొస్తా. కోర్టులో కలుద్దాం. ఓకే, దయచేసి వెళ్ళండి. నిన్ను వెళ్ళవయ్యా. ముత్తు, రాజా, ఎందుకు చెక్కుని చింపేశావు? ఒక ముఖ్యమైన సాక్ష్యం చెడగొట్టావే. ఏమనుకుని చెక్కునిచ్చారు? దానివల్ల ఏం లాభమో తెలుసా? నువ్వు చదువుకున్నావు గదా, నీకు తెలీదా? సుందరం తరఫున సాక్ష్యం చెప్పడానికి అగెనెస్ట్ తరఫు సాక్షికి మీరు చెక్కిచ్చారంటే కేసు మనకు అగెనెస్ట్ కాక ఏమవుతుంది? నేనెంతగానో చెప్పి చూశాను. మూర్తి మనకు ద్రోహం చేయడు. ఏ నమ్మకంతో అలా చెప్తున్నారు? మీరు 2 లక్షలు ఇస్తే ఆ పరమశివం 4 లక్షలు ఇస్తాడు. నిజమే, నేను ఆలోచించలేదు. వాడు అడిగాడని. ఆఖరిసారిగా చెప్తున్నా, ఇక మీదట నాకు తెలియకుండా ఈ కేసు విషయంలో మీరెవ్వరూ ఎటువంటి సాక్షిని కలిసినట్టు నాకు తెలిసినా ఆ తరువాత నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు అందరికీ తృప్తే కదా? చేతికొచ్చింది జారిపోయినట్టు సడన్ గా రాజాగడొచ్చి కార్యాన్ని సెడగొట్టాడు. ఆడా టైంకు రాకపోయి ఉంటే. వచ్చాడుగా, ఇంకా రాకపోతే అంటావే?
రే అప్పుడే చెప్పాగా రాజాకి బుద్ధి మాత్రమే కాదు శక్తి కూడా ఉందనే. రేయ్ ఇప్పుడు చెప్పేవే ఇంకొకసారి నా మొహం చూసి చెప్పు. రాజాకి బుద్ధి శక్తి రెండు ఉన్నాయి. నా సొమ్ము తింటూ నన్నే అవమానిస్తారా? బచ్చాగాడు, ఆ కుర్రాడి గురించి నా దగ్గరే పొగుడతావురా? రే తులసి, అయ్యా తొందరగా వెళ్ళి ఆ కాజీపేట రంగని రమ్మను. నేనుండగా ఆడేందుకయ్యా? మీరందరూ తింటానికేరా ఉంది, పని చేయాలంటే వాడే కరెక్టు. అలాగేనయ్యా.